Hello, hi everyone. So on June 3rd of the 2020, so that is the government of India announced the three new amendments to benefit the agriculture sector. Number one is amendment to the Essential Commodities Act 1955, and number two the Farming Produce Trade and the Commerce. ఇక్కడ కనిపిస్తుంది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అంటే సో దట్ ఈస్ రైట్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సో గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ అట్లాంటివన్నీ బ్యారియర్స్ ఉంటే అవన్నీ తీసేయడానికి సో దట్ ప్రమోషన్ అండ్ వాట్ ఫెసిలిటీ అంటే బ్యారియర్ ఫ్రీ ట్రేడ్ అన్నమాట. ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ ద కామర్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ద ఫార్మ్ సర్వీసెస్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ద వాట్ ఫార్మ్ సర్వీసెస్ ఆర్డినెన్స్. ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించింది. ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించింది. ఇది వచ్చేసి ఇంటర్ స్టేట్ బ్యారియర్ ఫ్రీ స్టేట్, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి కానీ ఫ్రీగా కమ్యూనిటీస్ మూవ్ అవ్వడానికి ఇది ఒకటి ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ 1955. సో ఈ మూడు అనేటివి రీసెంట్గా జూన్ 3 రోజు అప్రూవ్ తెలిసిందనమాట మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆర్డినెన్స్ అంటే పార్లమెంట్ సెషన్లో లేదు కాబట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. పార్లమెంట్ సెషన్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ పార్లమెంట్ పాస్ చేస్తుంది కాబట్టి దెన్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ బికమ్ ద యాక్ట్. రైట్, ఇప్పుడు ఈ మూడిట్ల గురించి మనం చూడాలి. సో ఆన్ ద 3rd of June 2020. Right. Now first one we will discuss the Essential Commodities Act 1955. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఫార్మింగ్ ప్రొడ్యూస్ అండ్ ట్రేడ్ కామర్స్ ప్రమోషన్ ఆర్డినెన్స్, అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించి 3 ఆర్డినెన్సెస్ ఉన్నాయి. రైట్. నో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది 1955లో తీసుకొచ్చారు. ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ 70 years బ్యాక్ 1955లో తీసుకురావడానికి రీజన్ ఏంటిదంటే అప్పట్లో ఇండియాలో ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అంతగా ఉండేది కాదు. సో అంటే మనకి 1950s టైంలో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో తీసుకుంటే 1950sలో ఇండియాలో టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది 54 million tons. 54 million tons. టుడే 2020 నాటికి ఇప్పుడు ఆల్మోస్ట్ 284 million tons ఉంది. అంటే 54 million tons ఎక్కడ, 284 million tons ఎక్కడ. సో చాలా ఎక్కువ మొత్తంలో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోయింది. అన్ని కమ్యూనిటీస్ ప్రొడక్షన్ ఇండియాలో పెరిగిపోయింది. కానీ ఇది ఆ రోజులో ఉన్న సిచ్యువేషన్స్కి అనుగుణంగా తీసుకొచ్చాము. అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు 1955లో ఉన్న కండిషన్స్కి అనుగుణంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955. ఏంటిది ఎసెన్షియల్ కమోడిటీస్? మరి వాట్ ఈజ్ ఎసెన్షియల్ కమోడిటీ అంటే, ఎసెన్షియల్ కమోడిటీ అనే దానికి పర్టికులర్ డెఫినేషన్ అంటూ ఏమీ లేదు. So that is section 2A of the state that essential commodity means a commodity specified in the schedule of this act. So central government to add or remove commodity in the schedule if the center is satisfied that it is necessary to do so in public interest can notify it is a essential item in consultations with the state government. ఇదే essential item అనేది ఏమీ మనకి డెఫినేషన్ అనేది లేదు. సో ఏదైనా పబ్లిక్కి అవసరం అనుకుంటే, ఇది పబ్లిక్కి మేలు జరుగుతుంది, ఇది పబ్లిక్కి అవసరం అనుకుంటే, పబ్లిక్కి అవసరమైన ఏ ఐటమ్నైనా ఏ కమోడిటీస్నైనా కూడా అది ఎసెన్షియల్ కమోడిటీగా డిక్లేర్ చేసే పవర్ ఉంది. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి విత్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు COVID-19 వచ్చింది, ఫేస్ మాస్క్స్ అండ్ శానిటైజర్స్ అనేటివి అందరికీ అవసరమైనవి కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేశారనమాట. దీంట్లో ఎసెన్షియల్ కమోడిటీలు. ఏదైనా ఒక గుడిని ఎసెన్షియల్ కమోడిటీగా డిక్లేర్ చేస్తే ఏముంటుంది, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటిదని మనం గుర్తు చేసుకోవాలి. ప్రజెంట్ ఈ యాక్ట్లో మనకి 9 కమోడిటీస్ ఉన్నాయన్నమాట. ఒకటి డ్రగ్స్, రెండవది ఫెర్టిలైజర్స్, మూడోది ఫుడ్ స్టఫ్స్ ఇంక్లూడింగ్ ద ఎడిబుల్ ఆయిల్స్. ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చింది దీనికి సంబంధించింది ఫుడ్ స్టఫ్స్. ఇక్కడ ఫుడ్ స్టఫ్స్ అంటే అన్నీ ఉంటాయి, పల్సెస్ కానీ, రైస్ కానీ, వీట్ కానీ, పొటాటో కానీ, ఆనియన్ కానీ. సో ఆల్ కమ్స్ అండర్ దిస్ డెఫినేషన్ ఆఫ్ ద ఫుడ్ స్టఫ్స్ ఇంక్లూడింగ్ ద ఎడిబుల్ ఆయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యార్న్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ రా జూట్ అండ్ జూట్ టెక్స్టైల్స్ అండ్ ద సీడ్స్ ఆఫ్ ద డిఫరెంట్ క్రాప్స్, ఫుడ్ క్రాప్స్ కానీ, సో ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ అండ్ ఫాడర్ జూట్ అండ్ ఫేస్ మాస్క్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలా, March 13th నుంచి వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తారు. లేటెస్ట్ ఐటమ్స్ ఇంక్లూడ్ ద ఫేస్ మాస్క్స్ అండ్ ద హ్యాండ్ శానిటైజర్స్ ఫ్రమ్ ద March 13th of 2020 నుంచి. రైట్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ అంటున్నాం. అంటే జనాలకి బాగా అవసరమైనవి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పబ్లిక్ అవసరమైన గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎసెన్షియల్ గూడ్స్గా డిక్లేర్ చేసి, మరి ఎసెన్షియల్ గూడ్స్గా డిక్లేర్ చేయడం వల్ల యూజ్ ఏంటిది అంటే, ఏ గూడ్నైతే ఎసెన్షియల్ గూడ్గా డిక్లేర్ చేస్తారో వాటి యొక్క ప్రొడక్షన్ని కానీ, వాటి యొక్క సప్లైని కానీ, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ని కానీ, అవి ఎంతవరకు మనకు స్టాక్ పెట్టుకోవాలని ఈ 4 పారామీటర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. So by declaring commodity as a essential, the government can control the what production ni, what supply ni, what distribution ni, and this one last is important, that is stock limit. ఎంత వరకు స్టాక్ పెట్టుకోవాలనే దాన్ని కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట.
if any good is declared as a what essential commodity. సో ప్రొడక్షన్, సప్లై, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈవెన్ స్టాక్ ఎంతవరకు హోర్డింగ్ పెట్టుకోవాలన్నది అనుకోండి. లేదంటే ఎందుకు ఇలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ ప్రైజెస్ బాగా పెరిగిపోతున్నాయి అనుకోండి. ఆనియన్ అనేది దాంట్లో ఉంది ఎసెన్షియల్ కమోడిటీ గూడ్లో. ఆనియన్ ప్రైజెస్ బాగా ఎలా పెంచేస్తారు, లాస్ట్ మనకు 2-3 సార్లు పెరిగాయి గత 3-4 ఇయర్స్లో. అలా ఆనియన్ ప్రైజెస్ పెరగడానికి రీజన్ ఏంటిదంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో స్టాక్ చేసేసారు. ఎక్కువ మొత్తంలో స్టాక్ పెట్టేసి సో బయటకి స్టాక్ రిలీజ్ చేయకుండా బ్లాక్ మార్కెట్ చేసేసి సో మార్కెట్లో ఏం చేశారు, ప్రైజెస్ని పెంచేశారు. షార్టేజ్ ఉంది అని ప్రైస్ పెరిగిపోయింది. ఎందువల్ల అంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఏం చేశారు, స్టాక్స్ పెట్టేశారు. సో కాబట్టి స్టాక్స్ పెట్టడం వల్ల కూడా సో దాని యొక్క ప్రైజెస్ ఏమైతే పెరిగిపోతాయి. అందుకోసం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్స్లో ఎంత స్టాక్ పెట్టాలన్న దాని మీద కూడా లిమిట్ ఉంటుంది అనమాట మనకి. సో అప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, మనకి రైడింగ్స్ కూడా చేస్తుంటుంది. వాళ్ళకి ఇచ్చిన లిమిట్ కన్నా ఎక్కువ మొత్తంలో స్టాక్ ఉంటే ఇమీడియట్గా కంపెనీని సీజ్ చేసేస్తుంది అనమాట. ఏ టైం ఇఫ్ దట్ కమోడిటీ ఈజ్ వాట్ ఎసెన్షియల్ కమోడిటీ. సో కాబట్టి ప్రొడక్షన్ కానీ, సప్లై కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, ఈ ఇంపోజింగ్ ఆఫ్ ద స్టాక్ లిమిట్ కానీ ఈ 4 కంట్రోల్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికి ఎన్ని ఐటమ్స్ ఇవి, ఈ 9 ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 9 ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క ప్రొడక్షన్ని, సప్లైని, డిస్ట్రిబ్యూషన్ని సో గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. రైట్. సో ఇవి ఫేస్ మాస్క్స్, హ్యాండ్ శానిటైజర్స్, ఇవి ఓకే, రాజు టు ఈ పెట్రోలియం. అయితే రీసెంట్గా ఇప్పుడు మొన్న June 3 of 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది టు మాడిఫై ద వాట్ దిస్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ 1955. మనకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో కూడా అగ్రికల్చర్ రిఫార్మ్స్లో కూడా ఇదే చెప్పారు. Part 3 ఆఫ్ ద ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో కూడా వీఆర్ మాడిఫైడింగ్ దిస్ యాక్ట్ అని చెప్పేశారు ఆల్రెడీ. సో ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ 1955 ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు June 3, 2020 రోజు సో క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలిపింది అనమాట దీన్ని మాడిఫై చేయడానికి కోసం. ఏం మాడిఫై చేయాలనుకుంటున్నానంటే దిస్ థర్డ్ పార్ట్, దట్ ఈస్ ఫుడ్ స్టఫ్స్ ఇంక్లూడింగ్ ద వాట్ ఎడిటబుల్ ఆయిల్స్. ఏవైతే ఫుడ్ స్టఫ్స్ ఉన్నాయో ఆ ఫుడ్ స్టఫ్కి సంబంధించిన ప్రైజెస్ కానీ, ప్రొడక్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, స్టాక్ లిమిట్ కానీ అవన్నీ ఇక మీదట ఉండబోవు అని సో న్యూ అమెండ్మెంటే తీసుకొచ్చారు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇండియా became the surplus of the most of the agriculture commodities and farmers have been unable to get the what better prices due to the lack of investment in the cold storages, warehouses and processing. Exports as the entrepreneurial spirit gets dampened due to the what so hanging of the sword of Essential Commodities Act. అంటే దీని అర్థం ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోల్డ్ స్టోరేజ్ కట్టామనుకో, ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టాం, ఒక వేర్ హౌస్ కట్టామనుకుందాం, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఉన్నారు, లేదంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే వచ్చింది అనుకుందాం. వాళ్ళు ఇండియాలో ఒక కోల్డ్ స్టోరేజ్ కానీ, ఒక వేర్ హౌస్ కానీ, లేదంటే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ కట్టడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే సో ఇక్కడ గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది దేన్ని, స్టాక్ లిమిట్ని కూడా. లేదంటే ప్రొడక్షన్ కానీ, లేదంటే సప్లై కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు వాడు కోల్డ్ స్టోరేజ్ కట్టాడు అనుకోండి, గవర్నమెంట్ ఇంతే స్టోర్ చేయాలని లిమిట్ పెట్టింది అనుకోండి, అప్పుడు కోల్డ్ స్టోరేజెస్ కట్టి కూడా ఏం పెద్ద ప్రయోజనం ఏం లేదు. సో వేర్ హౌసెస్ కట్టేసాం అనుకోండి, గవర్నమెంట్ ఇవి మీరు ఇంతే స్టోర్ చేయాలి, ఇంతకు మించి ఎక్కువగా గోడౌన్లలో స్టోర్ చేయదని గవర్నమెంట్ అనేది లిమిట్ని పెంచడం, తగ్గించడం చేసింది అనుకోండి, అప్పుడు కట్టిన వేర్ హౌసెస్ అన్నీ ఏమైతే వేస్ట్ అవుతాయి. సో మీరు ఇంతే ప్రాసెస్ చేయాలి, ఇంతే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇంతకు మించి ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేయకూడదని గవర్నమెంట్ లిమిటేషన్ తీసుకొచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాసెసింగ్ యూనిట్స్ ఎవరైతే పెట్టారో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవన్నీ ఏమైతే వేస్ట్ అయిపోతాయి. అందుకోసం ఏంటిదంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అనేది సో ఏం చేస్తుందంటే ఈ అగ్రికల్చర్లో కోల్డ్ స్టోరేజెస్ కానీ, వేర్ హౌసెస్ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ చేయడానికి కానీ అవకాశం లేకుండా అయిపోయిందనమాట. ఇది ఎప్పుడో 1955లో తీసుకొచ్చాము. ఆ రోజు అంటే ఫుడ్ గ్రెయిన్స్ యొక్క అవైలబిలిటీ లేదు ఇండియాలో. సో కాబట్టి ప్రైజెస్ బాగా పెరిగిపోతాయి, ఫార్మర్స్ ఇంపాక్ట్ అయిపోతారు అన్న ఉద్దేశంతో అప్పుడు తీసుకొచ్చారు 1955లో. ఇప్పుడు 2020 ఇయర్లో ఉన్నాం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లేవు కాబట్టి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చెప్పిందంటే సో మనం ఈ కోల్డ్ స్టోరేజెస్ కానీ, వేర్ హౌసెస్ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇట్లాంటి ఎక్స్పోర్ట్స్ కానీ ఇండియా నుంచి ఇంక్రీజ్ చేయాలి అంటే మాత్రం సో ఖచ్చితంగా మనం వీటిని కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని ఎసెన్షియల్ కమోడిటీ ఐటమ్ నుంచి తీసేయాలి. తీసేసినప్పుడే అది వాటికి ఫార్మర్స్కి సరైన ప్రైజెస్ అవైలబిలిటీ ఉంటుందని గవర్నమెంట్ అంటుంది. సో దాంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఏం చెప్పారంటే సో ఈ 2020 ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్స్ 1955లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పాం మనం, టోటల్గా 9 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 9 ఐటమ్స్లో థర్డ్ ఐటమ్ ఏముంది, ఫుడ్ స్టఫ్స్ అండ్ ద వాట్ ఎడిబుల్ ఆయిల్స్ ఉంది. మనం ఇంతకుముందు చూసాం, థర్డ్ ఐటమ్ ఈజ్ వాట్ ఫుడ్ స్టఫ్స్ అండ్ ద వాట్ ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే 2020 అమెండ్మెంట్లో సో ఈ సీరియల్స్ కానీ, పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, ఎడిబుల్ ఆయిల్స్ కానీ, ఆనియన్స్ కానీ, పొటాటోస్ కానీ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్స్. ఇది ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్. సో ఈ కమోడిటీస్ని తీసేశారు. సీరియల్స్ అంటే మనకి ఇవన్నీ రైస్ కానీ, వీట్ కానీ సీరియల్స్ కిందకి వస్తాయి. సీరియల్స్ కానీ, పల్సెస్,
సో ఆయిల్ సీడ్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఆనియన్స్, పొటాటోస్. సో ఇవేవైతే ఐటమ్స్ ఉన్నాయో వీటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎసెన్షియల్ కమోడిటీ లిస్ట్ నుంచి రిమూవ్ చేసింది. అంటే ఇక మీదట వీటి యొక్క ప్రొడక్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, సప్లై కానీ, స్టాక్స్ కానీ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేయబోదు. ఇంతకుముందు కంట్రోల్ చేసేది సీరియల్స్ ఎంత స్టాక్ పెట్టుకోవాలి ఒక్కొక్క షాప్ వాళ్ళు, పల్సెస్ ఎంత స్టాక్ పెట్టుకోవాలి, ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఇవన్నీ ఉండేటి లిమిట్స్. సో ఇప్పుడు అన్నీ కూడా డీరెగ్యులేట్ చేయడం జరిగింది. అంటే సీరియల్స్ కానీ, పల్సెస్ కానీ, ఆయిల్ సీల్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఆనియన్స్, పొటాటో ఇవన్నీ ఎసెన్షియల్ కమోడిటీస్ లిస్ట్ నుంచి తీసేయడం జరిగింది. ఇది ఇప్పుడు మనకు తీసుకొచ్చిన అమెండ్మెంట్ అనమాట. సో 2020 అమెండ్మెంట్ టు ద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. సో దాని ద్వారా ఇది ఎగ్జామ్ పర్పస్ సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీల్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఆనియన్స్, పొటాటోస్. దీనివల్ల ఏం జరుగుతుంది, సో ఏం బెనిఫిట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఇట్ విల్ రిమూవ్ ద ఫియర్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్టర్స్ ఎక్సెసివ్ రెగ్యులేటరీ ఇంటర్ఫిరెన్స్ ఇన్ టు ద బిజినెస్ ఆపరేషన్స్. గవర్నమెంట్ ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతుందన్న భయం ఉండే ఎన్ని రోజులు. సో అందుకోసం ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు కాదు. సో కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అనేది వీటిని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ నుంచి తీసేసింది కాబట్టి సో గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అంతగా ఉండదు. సో దెన్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ ప్రమోట్ ద మోర్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కోల్డ్ స్టోరేజెస్ కానీ, వేర్ హౌజెస్లో కానీ దాంట్లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం ఉంది. నౌ the freedom to produce and to hold and move and distribute and supply will lead to the arsoning of the economic sale and attract the private sector and foreign direct investment to the agriculture sector. సో ఇంతకుముందు అంటే ప్రొడక్షన్ కానీ, హోల్డింగ్ కానీ, సో డిస్ట్రిబ్యూషన్ కానీ, సప్లై కానీ ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు, ఎసెన్షియల్ కమోడిటీస్వి గవర్నమెంటే కంట్రోల్ చేసేది. ఇప్పుడు వీటికి సంబంధించి సీరియల్స్ కానీ, పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, ఎడిబుల్ ఆయిల్స్, ఆనియన్, పొటాటో వీటిని ఎసెన్షియల్ కమోడిటీస్ నుంచి లిస్టులో నుంచి తీసేసాం కాబట్టి ఇప్పుడు అవి ఫ్రీ మార్కెట్ అనమాట. ఎవరైనా ఎక్కడైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫిరెన్స్ ఉండదు. సో దట్ ఈస్ అ ఫ్రీడమ్ టు ప్రొడ్యూస్, హోల్డ్, మూవ్, డిస్ట్రిబ్యూట్, సప్లై ద ఎసెన్షియల్ గూడ్స్. అంటే ఫ్రీడమ్ ఇచ్చేస్తారు కంప్లీట్గా. సో కాబట్టి అందరికీ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ప్రైవేట్ సెక్టార్స్ వాళ్ళు కానీ ఎక్కువ మొత్తంలో ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం చూపిస్తారు. దేంట్లో ఈ వేర్ హౌజెస్లో కానీ, కోల్డ్ స్టోరేజ్లో కానీ. ఇంతకుముందు ఎందుకు పెట్టలేదంటే కోల్డ్ స్టోరేజ్ కట్టినా కానీ గవర్నమెంట్ లిమిట్ పెట్టేది కదా, ఇంతే స్టోరేజ్ చేయాలి, ఎక్కువ ముందు స్టోరేజ్. కాబట్టి అప్పుడు కోల్డ్ స్టోరేజ్లు కట్టినా కానీ వాళ్ళకి ప్రాఫిట్స్ రాకపోయేటివి. సో అందుకోసం ఇప్పుడు ఇవన్నీ తీసేశారు. నెక్స్ట్ థర్డ్, ఇట్ విల్ హెల్ప్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కోల్డ్ స్టోరేజ్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ ద ఫుడ్ సప్లై చైన్. సో ఎంతవరకైనా, ఎందుకంటే ఎంతైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎలాంటి లిమిట్స్ లేవు. కాబట్టి ఆటోమేటిక్గా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ, సో మోడర్నైజేషన్ ఆఫ్ ద ఫుడ్ సప్లై చైన్ కానీ ఇవన్నీ సో బెనిఫిట్ అవుతాయి. సో దానివల్ల ఫార్మర్కి కూడా బెటర్ ప్రైజెస్ వస్తాయి అన్నమాట. సో ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ చట్టం అనేది 1955లో వచ్చింది కాబట్టి ఆ రోజులలో సూట్ అయింది ఇది. ఎందుకంటే ఆ రోజులలో ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ తక్కువగా ఉండేది. సో కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మార్కెట్లో ప్రైజెస్ పెంచుతారు, అన్నెసెసరీగా పబ్లిక్ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో అప్పుడు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు 1955 ఈ ఇయర్ నాటికి వచ్చేసరికి 1955 నుంచి 2020కి వచ్చేసరికి సో ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ కానీ, లేదంటే రైస్ కానీ, వీట్ కానీ, లేదంటే పల్సెస్ కానీ, సో ఎడిబుల్ ఆయిల్స్ కానీ, ఆనియన్స్ కానీ, పొటాటోస్ ఏవి తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ 10 times పెరిగిపోయినాయి ప్రొడక్షన్. సో కాబట్టి ఇప్పుడు అంత ఇలాంటి చట్టం ఇప్పుడు అవసరం లేదన్నమాట మనకి. ఎందుకంటే అంత ఫుడ్ గెయిన్ స్కేర్సిటీ అంతా ఏం లేదు ఇండియాలో. మరి ఒకవేళ అంతా కూడా మనం ప్రైవేట్ వాళ్ళకే రైట్స్ ఇచ్చేసాం అంటే గవర్నమెంట్ ఎలాంటి కంట్రోల్ లేకుండా వీటిని తీసేసాం అంటే గవర్నమెంట్ కంట్రోల్ నుంచి ఏబీ సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఆనియన్స్ అండ్ పొటాటోస్. మరి ఒకవేళ వీళ్ళు కావాలని బ్లాక్ మార్కెట్ చేసి ప్రైజెస్ పెంచితే ఒకవేళ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కానీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ కూడా చెప్పింది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్స్. ఒక ప్రైవేట్ వాళ్ళకే కావాలని వాళ్ళు హోర్డింగ్స్ పెట్టేసి ఎక్కువ మొత్తంలో, ఎందుకంటే హోర్డింగ్స్ పెట్టడానికి కూడా హోర్డింగ్స్ పెట్టేసి షార్టేజ్ చేసేసి ప్రైజెస్ పెంచే అవకాశం ఉంటుంది. అందుకోసం గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ద అమెండ్మెంట్ దట్ ఇన్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ ద వార్ కానీ, ఫెమైన్ కానీ, ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైజ్ కానీ, న్యాచురల్ కలామిటీ కానీ, సో అగ్రికల్చర్ ఫుడ్ స్టాప్ కెన్ బి రెగ్యులేటెడ్. ఈ 4 సిచ్యువేషన్లలో సో అగ్రికల్చర్ ఫుడ్ స్టాప్ ఏదైతే ఉందో సీరియల్స్ కానీ, పల్సెస్ కానీ వాటి ప్రైజెస్ని కంట్రోల్ చేస్తుంది. మిగతా టైంలో కంట్రోల్ చేయదు ఎక్సెప్ట్ ఇన్ ద 4 సిచ్యువేషన్స్. ఒకటి వార్, సెకండ్ ఫెమైన్, మూడోది ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైస్, నాలుగోది న్యాచురల్ కెలామిటీస్. ఈ 4 సిచ్యువేషన్స్లో తప్ప మిగతా సిచ్యువేషన్స్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైస్ కంట్రోల్ చేయదు. అంటే ప్రొడక్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, సో సప్లై కానీ వీటిపైన ఇంటర్ఫిరెన్స్ ఉండదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ వార్, ఫెమైన్, ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైస్ అండ్ న్యాచురల్ కలామిటీ. ఈ 4 సిచ్యువేషన్స్లో మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైజెస్ని కంట్రోల్ చేస్తుందని చెప్తుంది. సో ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద
కన్జ్యూమర్స్ ఇలాంటి టైంలోనే కదా ప్రొటెక్షన్ చేయాలి. సో వారు, ఫెమైన్, న్యాచురల్ కెలామిటీ కామన్, కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైజ్. అంటే ఇది షార్టేజ్ వల్ల కూడా రావచ్చు, కావాలని షార్టేజ్ సృష్టించవచ్చు ప్రైవేట్ వాళ్ళు. సో కాబట్టి ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, మళ్ళీ రెగ్యులేట్ చేస్తా అని చెప్తుంది, అంటే టు ప్రొటెక్ట్ ద వాట్ కన్జ్యూమర్స్. However, the exporters will remain exempted from the what limit of the what stock imposition. సో ఈ టైంలో కూడా వార్ కానీ, ఫెమైన్ కానీ, సో న్యాచురల్ కలామిటీ కానీ, ఎక్స్ట్రాడినరీ ప్రైస్ వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్లో కూడా కానీ ఎక్స్పోర్ట్స్ కోసం ఎవరైతే పెట్టుకున్నారో అలాంటి పైన ఇలాంటి లిమిట్ ఉండదని చెప్తుంది. ఎక్స్పోర్టర్స్ విల్ రిమైన్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద వాట్ సచ్ యాజ్ వాట్ స్టాక్ లిమిట్ ఇంపోజిషన్. సో స్టాక్ లిమిట్ ఇంపోజిషన్ నుంచి సో ఎగ్జామ్ చేశారు ఎవరిని, ఎక్స్పోర్టర్స్ని అనమాట. ఈ టైంలో కూడా వారు కానీ, ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చిన టైంలో కానీ, రైట్. ఎందుకంటే మనకి ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ప్రకారం స్టాక్ అనేది లిమిట్ ఉంది కదా. సో ఎక్స్పోర్టర్స్కి మాత్రం ఆ లిమిట్ అనేది, సో వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వార్ కానీ, ఫెమైన్ కానీ, సో ఎక్స్టర్నల్ ప్రైస్ కానీ, న్యాచురల్ కలామిటీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ ప్రైజెస్ అన్నిట్లను. కానీ వీళ్ళకి మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చారు, ఎవరికి, ఎక్స్పోర్ట్ వాడు ఏం చేస్తాడు, పెద్ద హోర్డింగ్ పెట్టుకొని ఉంటాడు, ఎందుకు, వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడానికి. అలాంటి వాళ్ళకి నువ్వు ఇంతే స్టాక్ పెట్టాలన్న దానికి ఫోర్స్ చేయడానికి వీల్లేదు. ఎలాంటి టైంలో, వారు, ఫెమైన్, ఎక్స్ట్రాడినరీ ప్రైస్, న్యాచురల్ కలామిటీస్ టైంలో సో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారనమాట, రైట్. అది ఫస్ట్ అనమాట. సో ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్స్ 1955కి సో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాంట్లో అమెండ్మెంట్లో తీసుకొచ్చింది ఏంటిది, ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 9 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 9 ఐటమ్స్లోకి వెళ్ళి కొన్నిట్లను తీసేశారు. వేటిని తీసేశారు, సీరియల్స్, పల్సెస్, ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఆనియన్స్, పొటాటోస్. దీనివల్ల ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో ఎవరైనా ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. కోల్డ్ స్టోరేజ్ వీటి లోపల సో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ రావచ్చు. కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వార్ కానీ, ఫెమైన్ కానీ, ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైజ్ కానీ, న్యాచురల్ కెలామిటీస్ కానీ, ఈ 4 టైమ్స్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ప్రైజెస్ని కంట్రోల్ చేస్తా అని చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ అమెండ్మెంట్ మనం చూసాం, అది సో బ్యారియర్ ఫ్రీ ట్రేడ్ ఇన్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్. బ్యారియర్స్ అంటే ఏంటిది, ఎవరైనా అబ్స్టకిల్స్, రైట్. సో ఎలాంటి అబ్స్టకిల్స్ లేకుండా ఫ్రీగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకోవాలి. వేటికి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అనమాట. సో ఏమైనా అడ్డంకులు ఉంటే అడ్డంకులు తొలగించాలి, వేటికి సంబంధించి, ట్రేడ్కి సంబంధించి. సో దానికి సంబంధించే ఈ యాక్ట్ తీసుకొచ్చారు, ఏంటిది, ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్ ఆఫ్ ద వాట్ 2020. సో రైట్, ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఏపీఎంసీ మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమోడిటీస్, ఇవి అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ అండ్ మార్కెటింగ్ కమోడిటీస్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి మన ఇండియాలో ఎలా ఉందంటే ప్రస్తుతానికి ఈ ఏపీఎంసీ యాక్ట్ ఏదైతే ఉందో, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ మార్కెటింగ్ కమోడిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వము ఈ యాక్ట్ని చేస్తుందన్నమాట. ఈ చట్టాన్ని చేసేవాళ్ళు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు. సో స్టేట్ గవర్నమెంట్ చేస్తే ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ రాష్ట్రంలో వస్తువులను, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని అమ్ముకోవడానికి ఏవైనా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదనమాట జనరల్గా. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఏదైనా ఫార్మర్ ఏదైనా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేస్తే అది ఖచ్చితంగా సో లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అమ్మాలన్నమాట. సో కొనేవాడికి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలన్నమాట. ఆ లైసెన్స్ ఎవరు ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఇస్తుందన్నమాట. అంటే తక్కువ మంది ఎవరు ఉంటారు, బయ్యర్స్ ఉంటారు మనకి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక 10 మందికి లైసెన్స్ ఇచ్చింది అనుకోండి, ఆ 10 మందికే మనం అమ్మాలి. మార్కెట్లో ఇంకా 90 మంది ఉన్నా కానీ ఆ 90 మందికి నువ్వు అమ్మలేవు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని, ఎందుకంటే వానికి లైసెన్స్ లేదు, వాడు కొనడానికి వీల్లేదు, కొంటే ఒకవేళ కేసు అవుతుంది వాని మీద. సో కాబట్టి అందుకోసం ఇక్కడ ఏం చేశారంటే, సో ద ఫార్మర్స్ ఆర్ ఆల్సో రిస్ట్రిక్టెడ్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్ ఓన్లీ టు ద వాట్ రిజిస్టర్డ్ లైసెన్సీస్ ఆఫ్ ద వాట్ స్టేట్ గవర్నమెంట్ ఎవరికైతే లైసెన్స్ ఇస్తుందో వాళ్ళు మాత్రమే కొనడానికి సో అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ దానివల్ల ఏమవుతుంది, ఫార్మర్స్కి ఎక్కువ మంది బయర్స్ అవైలబిలిటీ లేరు. వాళ్ళు దర్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఫర్ ద ఫార్మర్స్ ఇన్ సెల్లింగ్ ఆఫ్ ద వాట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవుట్ సైడ్ ద వాట్ నోటిఫైడ్ ఏపీఎంసీ మార్కెట్ యార్డ్స్. సో స్టేట్ గవర్నమెంట్ ఏవైతే మార్కెట్స్ డిక్లేర్ చేస్తుందో వాటిలోనే పోయి అమ్మాలి. అండ్ వాటిలో కూడా ఎవరికి అమ్మాలి, సో రిజిస్టర్ ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ వాళ్ళకే అమ్మాలి. అంటే నీకు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని సెల్ చేయడానికి ప్లేసెసే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది, అండ్ కొనే వాళ్ళని కూడా గవర్నమెంటే డిక్లేర్ చేస్తుంది. అంటే నీకు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ద మార్కెట్స్ అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ద వాట్ బయ్యర్స్ ఆర్ అవైలబుల్. ఎందువల్ల అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ మార్కెటింగ్ కమోడిటీస్ యాక్ట్ వల్ల. సో దీనివల్ల మనకి లిమిటేషన్స్ ఏర్పడ్డాయి.
సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు లిమిట్ కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. అంటే అమ్మితే మాకే అమ్మాలి కదా, వేరే వాడికి అమ్మడానికి అవకాశం లేదు కదా, అమ్మితే మాకే అమ్మాలి, ఎట్లాగో బయట అమ్మడానికి వీల్లేదని. సో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మార్కెట్ వాళ్ళ దగ్గరికి తక్కువ ప్రైస్ పెట్టడము, లేదంటే ఎక్కువ మొత్తంలో సో వేస్టేజ్ని తీయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అందుకోసం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో నువ్వు భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలి. ఇలా పర్టికులర్గా కొన్ని ప్లేసెస్, కొన్ని మార్కెట్స్ని డిసైడ్ చేసి ఇలా పర్టికులర్గా కొంతమందికి లైసెన్స్ ఇచ్చి అమ్మడం వల్ల ఫార్మర్స్కి ఏమవుతుందంటే సరైన ధర రావట్లేదు. ఎందుకంటే వాళ్ళే మార్కెట్ని మొత్తం రెగ్యులేట్ చేస్తున్నారు వీళ్ళు, ఎవరు ఈ లైసెన్స్ ఎవరికి ఇస్తే వాళ్ళు. అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చెప్పిందంటే, ఇండియా మొత్తంలో ఎక్కడైనా అమ్మడానికి అవకాశం కల్పించాలి, అండ్ దట్టు ఎవరైనా కొనడానికి అవకాశం కల్పించాలి. అంటే ఈ రెండూ తీసేస్తున్నారు ఇప్పుడు. అంటే రిజిస్టర్డ్గా ఉన్న వాళ్ళు, లైసెన్స్డే కాదు, నాన్ రిజిస్టర్డ్ వాళ్ళు కూడా కొనవచ్చు. ఓన్లీ ఏపీఎంసీ మార్కెట్ అంటే గవర్నమెంట్ డిక్లేర్ చేసిన మార్కెట్లోనే కాదు, ఏ మార్కెట్లో అయినా ఎవరైనా కొనుక్కోవచ్చు, లైసెన్స్ అవసరం లేదు. ఈ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన మార్కెట్లో కొనాలన్న రూల్ లేదు. అప్పుడే కదా ఫార్మర్స్ ఎక్కడైనా అమ్ముకుంటాడు. ఫార్మర్ ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పించినప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫార్మర్కి ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ వస్తుంది. అందుకోసం గవర్నమెంట్ అనేది సో ఈ యాక్ట్ తీసుకొచ్చింది, ఇది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్ 2020. సో దీని ద్వారా ఏం చేస్తున్నారంటే, మనకి ఇప్పుడు చూడండి, ద ఆర్డినెన్స్ విల్ క్రియేట్ ద ఎకో సిస్టమ్ వేర్ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ విల్ ఎంజాయ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద చాయిస్ ఆఫ్ ద సేల్స్ అండ్ ద పర్చేస్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అంటే ఫార్మర్స్ ఎవరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, కొనేవాళ్ళు కూడా ఎవరైనా ఎక్కడైనా కొనవచ్చు, లైసెన్స్ అవసరం లేదు. ఫార్మర్ కూడా పలానా మార్కెట్కే, స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన మార్కెట్కే వెళ్ళి అమ్మాలన్న అవసరం లేదనమాట. ఇదంతా మనం చెప్పింది ఈ పైన ఉన్నది, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఓల్డ్ స్టోరీ. దీన్ని ఇప్పుడు మాడిఫై చేయబోతున్నాం. ఎలా మాడిఫై చేయబోతున్నాం, సో ఏపీఎంసీ మార్కెట్లో అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమోడిటీస్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన మార్కెట్ ఉందో ఆ మార్కెట్లో అమ్మాల్సిన అవసరం లేదు, లైసెన్స్ వాళ్ళకి అమ్మాల్సిన అవసరం లేదు. లైసెన్స్ లేనివాడు కూడా కొనొచ్చు, లైసెన్స్ ఉన్నవాడు కూడా కొనొచ్చు, అందరూ కొనొచ్చు. అండ్ ఈ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన మార్కెట్లోనే కాదు, నువ్వు ఏ మార్కెట్లో అయినా అమ్ముకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద చాయిస్ ఆఫ్ ద సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ ద agriculture produce, and it will also promote the barrier free interstate and intrastate and commerce outside the physical premises of the market. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి నువ్వు ఫ్రీగా సో నీ గూడ్స్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని తీసుకోవచ్చు, విత్ ఇన్ ద స్టేట్ తీసుకెళ్ళచ్చు, అండ్ వేరే రాష్ట్రానికి కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదు. ఇక్కడ నుంచి మనకు తెలంగాణ నుంచి మహారాష్ట్ర కానీ, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లాలంటే అక్కడికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, సో వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కాబట్టి అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇక మీదట ఎలాంటి ట్యాక్స్ ఉండబోవు. సో అంతటా కూడా ఏంటిది, ఫ్రీ ఇంటర్ స్టేట్ అండ్ ఫ్రీ ఇంట్రాస్టేట్ కామర్స్. సో ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికైనా తీసుకెళ్ళచ్చు, ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ అయినా తీసుకోవచ్చు, విత్ ఇన్ ద స్టేట్. ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళచ్చు, ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కూడా తీసుకెళ్ళచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టబోదు, ఫ్రీ మార్కెట్ అనమాట. అంటే వన్ నేషన్, సో వన్ మార్కెట్, సో వన్ అగ్రికల్చర్ అనమాట. సో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది నువ్వు భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, అంటే వన్ నేషన్ వన్ అగ్రికల్చర్ అనమాట, రైట్. నెక్స్ట్, అన్లాకింగ్ ఆఫ్ ద వ్యాస్ట్లీ రెగ్యులేటెడ్ అగ్రికల్చర్. ఎక్కువ మొత్తంలో అగ్రికల్చర్ అనేది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి సో వాటిని రెగ్యులేట్ చేయడం, అంటే సో ఇప్పుడు అన్లాకింగ్ అంటే డీరెగ్యులేట్ చేయబోతున్నారు అనమాట, రైట్. ఇట్ విల్ ఓపెన్ ద మోర్ చాయిసెస్ ఫర్ ద ఫార్మర్స్ అండ్ రెడ్యూసింగ్ ద మార్కెటింగ్ కాస్ట్ ఫర్ ద ఫార్మర్స్, and it will also help the farmers regions with surplus produce to get the better prices, and consumers of the region with the shortages low prices. ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కువ మొత్తంలో ఆనియన్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, తెలంగాణలో ఆనియన్ లేదు, అప్పుడు ఆనియన్ మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు తీసుకొచ్చి అమ్ముకోవచ్చు. సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, షార్టేజ్ ఉన్న తెలంగాణకి బెనిఫిట్ అవుతుంది. సో ఆ విధంగా, ఎందుకంటే ఇక్కడ బ్యారియర్ ఫ్రీ ఇంటర్ స్టేట్ని మనం ప్రమోట్ చేస్తున్నాం కొత్త అమెండ్మెంట్ ద్వారా. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్, సో ఎలక్ట్రానిక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మనకి ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ స్కీమ్ అనేది ఒకటి ఉంది, సపరేట్ వీడియో కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు దాన్ని. సో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ని ప్రమోట్ చేస్తాం. అండ్ ద ఫార్మర్స్ విల్ నాట్ బీ చార్జ్డ్ ఎనీ లెవీ ఫర్ ద సేల్ ఆఫ్ దేర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఎలాంటి కొత్తగా ట్యాక్సెస్ కానీ లెవీస్ కానీ ఉండవు దేనిపైన, సేల్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దీంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ఒక సపరేట్ మెకానిజంని కూడా అనౌన్స్మెంట్ చేస్తామని చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదంతా దేనికోసం అంటే, సో ఇన్ని రోజులు స్టేట్ గవర్నమెంట్లు పెత్తనం చేసిన దేనిపైన, స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన మార్కెట్లోనే అమ్మాలి, స్టేట్ గవర్నమెంట్ ఎవరికి లైసెన్స్ ఇస్తే వాళ్ళే కొనాలి అనమాట.
అంటే దానివల్ల మోనోపోలీ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తుంది, ఎవరైనా కొనొచ్చు, ఎవరైనా ఏ ఫార్మర్ ఎక్కడైనా అమ్ముకోవచ్చు దేన్ని, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఫ్రీగా తీసుకెళ్ళచ్చు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఫార్మర్స్కి ఎక్కువ అవైలబిలిటీ ఉన్నాయి. తెలంగాణలో తక్కువ రేటు ఉంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్తాడు, ఆంధ్రప్రదేశ్లో తక్కువ రేటు ఉంటే నాగ్పూర్కి వెళ్ళి అమ్ముకుంటాడు. సో ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పించింది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. అండ్ దాంట్లో ఎలాంటి ట్యాక్సెస్ ఇవ్వబోవు ఫ్యూచర్లో. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ సేల్ ఏదైతే ఉందో సో ఇలాంటి దాని మీద ఛార్జెస్ వేయబోదు అనమాట. ఛార్జెస్ అంటే లెవీ, సెస్ అంటే ట్యాక్స్ అనమాట. సెస్ కానీ ఏదైనా లెవీ అంటే చిన్న యూజర్ ఛార్జెస్ కానీ ఎలాంటి ట్యాక్సెస్ ఉండబోవు దేనిపైన, అగ్రికల్చర్ సేల్ పైన. సో ఇలాంటివన్నీ తీసుకొచ్చారనమాట కొత్త అమెండ్మెంట్స్ అనమాట. దేని కింద, సో ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ వాట్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఆర్డినెన్స్ అండ్ వాట్ 2020. ఇది దేనికోసం, బ్యారియర్ ఫ్రీ ట్రేడ్ ఇన్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇది సెకండ్ వన్. అండ్ దీనివల్ల ఏం రియలైజ్ అవుతుంది ఇండియా అంటే, వన్ ఇండియా వన్ అగ్రికల్చర్ మార్కెట్. ఎందుకంటే సో ఎలాంటి ట్యాక్సెస్ వేయడం లేవు, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫ్రీగా వెళ్ళడానికి అనుమతులు ఇచ్చేసావు. ఎవరైనా కొనొచ్చు, ఎక్కడైనా కొనొచ్చు, ఏ ప్లేస్లో అయినా కొనొచ్చు. ఈ పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కాబట్టి ఆటోమేటిక్గా సో వన్ ఇండియా వన్ అగ్రికల్చర్ మార్కెట్, ఇండియాలో ప్రొడ్యూస్ అయిన ఏ గూడు ఎక్కడైనా అమ్ముకోవడానికి నీకు అవకాశం కల్పించింది. సో కాబట్టి వన్ ఇండియా వన్ అగ్రికల్చర్ మార్కెట్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి, the cabinet also approved the farmers empowerment and protection agreement on the price assurance and farm services ordinance and the 2020. సో ఇదేంటిదని చూద్దాం మనకి. సో జనరల్గా ఇప్పుడు ఎలా ఉంటుంది మనకి, ఫార్మర్ అనేవాడు తనకి ఇష్టం వచ్చిన పంటను వేసుకున్న తర్వాత అది మనకి మాన్సూన్ని బట్టి సో క్రాప్ ఈల్డ్ రావచ్చు, రాకపోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద రిస్క్ అనమాట. సో వెదర్ కండిషన్స్ని బట్టి ఆ పంట అనేది దిగుబడి రావచ్చు, రాకపోవచ్చు. దానివల్ల ఫార్మర్ మీద ఎక్కువ దిగుబడి అయితే బెనిఫిట్ అవుతాడు, తక్కువ దిగుబడి వస్తే లాస్ అవుతాడు. సో అదంతా కూడా ఎవరు భరిస్తున్నారు, ఫార్మరే భరిస్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తీసుకొచ్చిందంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది తీసుకొచ్చింది. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఏంటిదంటే, ప్రైవేట్ బయ్యర్ కాంట్రాక్ట్స్ టు పర్చేస్ ద క్రాప్ ఎట్ సర్టెన్ ప్రైస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సీజన్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్ ఆఫ్ ద మార్కెట్ అన్ప్రెడిక్టబిలిటీ ఫ్రమ్ ద ఫార్మర్ టు ద కార్పొరేట్ స్పాన్సర్. అంటే సో ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో జూన్ మంత్లో మనము సో ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ పండిద్దాం అనుకున్నాం. ఒక ప్రైవేట్ ప్లేయర్ ఏం చేస్తాడంటే, ప్రైవేట్ కంపెనీస్ మన దగ్గరికి వస్తాయి, ఫార్మర్ దగ్గరికి వస్తాయి అనమాట. ఫార్మర్ దగ్గరికి వచ్చి ఫార్మర్స్తో అగ్రిమెంట్ రాసుకుంటాయి. ఏమని, సో నీ యొక్క పొలం లోపల నువ్వు కాటన్ వేస్తా, నీ కాటన్ని నేను ఇంత ప్రైస్కి ఇంత క్వింటాల్ కొంటా అని సో అగ్రిమెంట్ రాసుకుంటుంది. ఇప్పుడు జూన్ మంత్లోని. సో అగ్రిమెంట్ రాసుకొని సో అగ్రిమెంట్ ఉండే క్రాప్ అనేది హార్వెస్ట్ అయిన తర్వాత ఎవరైతే అగ్రిమెంట్ రాసుకున్న ప్రైవేట్ కంపెనీ ఉందో ఆ ప్రైవేట్ కంపెనీ వచ్చేసి ఆ ఫార్మర్ దగ్గర నుంచి ఆ ప్రొడ్యూస్ని కొంటుంది. ఎంత ప్రైస్కి, ఆల్రెడీ ప్రైస్ ముందే డిసైడ్ చేసాం కదా మనం పంట వేసేటప్పుడే, ఆ ప్రైస్కి కొంటుంది అనమాట. సో అది ఇద్దరి మధ్యనే కాంట్రాక్ట్ అనమాట. ఎవరి మధ్యన, ఫార్మర్ ప్రొడ్యూసర్ మధ్యన, కొనేవాడి మధ్యన కాంట్రాక్ట్. సో ఇలాంటి దాన్ని ఏమంటాం మనం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటాం అనమాట. రైట్. సో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల సో ఫార్మర్స్కి బెనిఫిట్ జరుగుతాయి. ఎందుకంటే ఒకవేళ వెదర్ కండిషన్స్ అనేటివి బాగా లేక పంట తక్కువ వచ్చింది అనుకోండి, సో అయినా కూడా ఫార్మర్ లాస్ కాడు. ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కదా, ఇతను ఖచ్చితంగా కొని తీరాలి. ఎవరు, కార్పొరేట్ స్పాన్సర్ ఎవరైతే అగ్రిమెంట్ చేసుకుంటారు. కాబట్టి కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట ఎవరికి, ఫార్మర్స్కి. సో అదే ఇక్కడ మీనింగ్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ ద మార్కెట్ అన్ప్రెడిక్టబిలిటీ ఫ్రమ్ ద ఫార్మర్ టు ద కార్పొరేట్ స్పాన్సర్. అంటే ఫార్మర్కి ఉండదంటే కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యన షేర్ అవుతుంది అనమాట, ఫార్మర్కి కార్పొరేట్ స్పాన్సర్కి. ఎందుకంటే ఇద్దరు అగ్రిమెంట్లో ఉన్నారు కదా. ఒకప్పుడు అయితే అగ్రిమెంట్ లేనప్పుడు ఫార్మర్ ఇష్టం ఉన్న వాళ్ళకి అమ్ముకునేవాడు, కాబట్టి అప్పుడు ఓన్లీ ఫార్మరే బియర్ చేసేది, కానీ ఇప్పుడు ఎవరు స్పాన్సర్ కూడా. రైట్. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఏం బెనిఫిట్ అంటే, దీనికోసం ఇలా కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం ఇది తీసుకొచ్చారు. ఏమని, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ద ప్రొటెక్షన్ ఆన్. ఫార్మర్స్ని ఎంపవర్మెంట్ చేయాలి, ప్రొటెక్షన్ చేయాలి. దేనిపైన, అగ్రిమెంట్, ఫార్మర్ ఎంపవర్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్. ప్రైస్ అష్యూరెన్స్ పైన అండ్ ఫార్మ్ సర్వీసెస్ పైన హెల్ప్ చేయాలి ఎవరికి, ఫార్మర్స్కి. అదేవిధంగా ఫార్మర్స్ని ఏం చేయాలి, ప్రొటెక్షన్ కూడా చేయాలి. ఎందుకు ప్రొటెక్షన్ చేయాలనేది మనం మాట్లాడాలి ఇక్కడ. సో వెదర్ డిపెండెన్స్ కానీ, ప్రొడక్షన్ అన్సర్టెనిటీస్ కానీ, మార్కెట్ అనే ప్రెడిక్టిబుల్, వాళ్ళు ఎవరు లాస్ అవుతున్నారు, ఫార్మర్సే లాస్ అవుతున్నారు. అందుకోసం ఫార్మర్స్ లాస్ అవ్వకుండా ఉండాలంటే ముందే మేము ఇంత ప్రైస్ కొంటామన్న భరోసా ఇవ్వాలి. అలా భరోసా ఇవ్వడానికి కోసం ఇది తీసుకొచ్చారు, ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసమే ఈ ఆర్డినెన్స్ అనమాట. ఇది ఫార్మర్స్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్. ఇక దీనివల్ల ఏమవుతుంది, ఈ ఆర్డినెన్స్ ఇలా తీసుకొచ్చారు కదా ఇప్పుడు. సో ప్రాసెసర్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, రీటైలర్స్ కానీ అందరూ ఒకటే అనమాట. ఎవరైనా డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఎవరి నుంచి,
ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ప్రొడ్యూసర్ హోల్సేలర్కి అమ్మి, హోల్సేలర్ రీటైలర్కి అమ్మి, రీటైలర్ ఇంకొకటికి అమ్మి ఇవన్నీ ఉండవు. ఎవరైనా డైరెక్ట్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు ఎవరితోటి, ఫార్మర్తో డైరెక్ట్ ఫార్మ్ నుంచే కొనొచ్చు అనమాట. సో కాబట్టి ఇప్పుడు అందరికీ ఏంటిది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట. అండ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ ద మార్కెట్ అండ్ ప్రెడిక్టివ్ ఫ్రమ్ ద ఫార్మర్ టు ద స్పాన్సర్స్ ఎనేబుల్ ద ఫార్మర్స్ టు యాక్సెస్ ద మోడర్న్ టెక్నాలజీ అండ్ బెటర్ ఇన్పుట్. ఎవరైతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నాడో ఆ కార్పొరేట్ ఉన్నాడు కదా వీడి స్పాన్సర్, కార్పొరేట్ స్పాన్సర్, వాడే ఫార్మర్కి ఏం ప్రొవైడ్ చేస్తాడు, కొంచెం టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం కానీ, బెటర్ సీడ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, బెటర్ ఫెర్టిలైజర్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ వాడే సప్లై చేస్తాడు అనమాట. రైట్, టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇంప్రూవ్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్. మార్కెట్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు, డైరెక్ట్ కార్పొరేట్ స్పాన్సర్ అగ్రిమెంట్ రాసుకున్నాడు కదా, వాడే పొలానికి వచ్చి వాడే కట్ చేసి వాడే తీసుకొని వెళ్ళిపోతాడు. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఆర్డినెన్స్ విల్ యాక్ట్ యాజ్ catalyst to attract the private sector investment in the building of the supply chains of the Indian farm produce to the గ్లోబల్ మార్కెట్. సో ఆ ప్రైవేట్ సెక్టర్ ఏదైతే వాడు ఈ క్రాప్ పండియమని మనకు చెప్తాడు, మనం అదే క్రాప్ పండించి మనకి ఇచ్చేస్తాం. వాడు ఏం చేస్తాడు, దాన్ని ప్రాసెస్ చేసుకొని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు. వానికి అవసరమైన క్వాలిటీ కదా మనం పండించేది, ఎందుకంటే వాడే సప్లై చేస్తున్నాడు. ఏంటిది, మోడర్న్ టెక్నాలజీ కానీ బెటర్ ఇన్పుట్స్ వాడే సప్లై చేస్తాడు. వాడు సప్లై చేసినప్పుడు వాడికి అనుగుణంగానే క్రాప్ పండుతుంది. సో వాడికి అనుగుణంగా క్రాప్ పండుతుంది కాబట్టి వాడు దానికి అనుగుణంగా ప్రాసెస్ చేసుకొని వేరే దేశాలకి ఎగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించాం. సో కాబట్టి ఆటోమేటిక్గా సో ప్రైవేట్ సెక్టర్ అనే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంది దేంట్లో, అగ్రికల్చర్ సెక్టార్లో. అండ్ ద ఫార్మర్స్ విల్ గెట్ ద యాక్సెస్ టు ద టెక్నాలజీ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద హై వాల్యూ అగ్రికల్చర్ అండ్ గెట్ రెడీ ఫర్ ద మార్కెట్ ఆఫ్ సచ్ ప్రొడ్యూస్. వీళ్ళు ఎక్కువ మొత్తంలో అడ్వైజులు ఇవ్వచ్చు, కొత్త టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్లో వాళ్ళకి కాంట్రాక్ట్ బెనిఫిట్ చేయడానికి కోసం ఫార్మర్స్ పెద్ద కొత్త టెక్నాలజీ కూడా అప్రూవ్ చేయొచ్చు. అండ్ ఫార్మర్స్ విల్ ఎంగేజ్ ఇన్ డైరెక్ట్ మార్కెటింగ్ దేర్ బై ఎలిమినేటింగ్ ద ఇంటర్మీడియట్ రిజల్టింగ్ ఇన్ ద ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ద ఫైల్. ఫార్మరు ఇంకొకటికి అమ్మి వాడు ఇంకొకటికి అమ్మి దానివల్ల ఫార్మర్ ఏమైతే లాస్ అవుతుండే మధ్యవర్తుల వల్ల. ఇప్పుడు మధ్యవర్తులు అవసరం లేదు, డైరెక్ట్ కార్పొరేట్ స్పాన్సర్ ఫార్మర్ వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్. సో కాబట్టి మిడిల్ మెన్స్ అందరిని ఎలిమినేట్ చేయడం జరిగింది. రైట్, ఫార్మర్స్ అండ్ ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ఈ చట్టంలో ఇక్కడ ప్రొటెక్షన్ అనే ఒక పదం కూడా వాడాం మనం, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షన్ అనే పదం ఎందుకు వాడుతున్నాము అని అంటే ఇక్కడ సో ఒకవేళ కాంట్రాక్ట్ ఫార్మర్ ఏమైనా ఫార్మర్ సరిగ్గా పంట పండలేదు అనుకుందాం, వాడు పండించినప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు కాంట్రాక్ట్ వాడు ఏం చేస్తాడు, కార్పొరేట్ కంపెనీ వాళ్ళు బెదిరించే అవకాశాలు ఉంటాయి ఎవరివి, ఫార్మర్ని. అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫార్మర్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ అడెక్వేట్ ప్రొటెక్షన్. ద సేల్, lease or mortgage of the farmer's land is totally prohibited and farmer's land is totally protected against the any recovery. సో ఏదైతే కాంట్రాక్ట్ ఫార్మర్స్ ఉన్నారో, ఎవరైతే కార్పొరేట్ స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళ అందరి నుంచి ఫార్మర్స్ని కాపాడుతుంది. ఏ విధంగా, సో ఫార్మర్కు ఉన్న ల్యాండ్ని సేల్ కానీ, దాని లీజు తీసుకోవడం కానీ, దాని మోర్టగేజ్ ఆఫ్ ద ఫార్మర్స్ ల్యాండ్ కానీ టోటల్లీ prohibited. ఫార్మర్స్ ల్యాండ్ ఈజ్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద కార్పొరేట్ స్పాన్సర్స్. ఒకవేళ కాంట్రాక్ట్ ఫార్మర్కి కానీ లేదంటే ఈ స్పాన్సర్కి కానీ ఏమన్నా చిన్న విభేదాలు వచ్చినట్టయితే, డిఫరెన్సెస్ వచ్చినట్టయితే దానికి కూడా ఒక రిజల్యూషన్ మెకానిజం అనౌన్స్మెంట్ చేస్తాం. సో హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ విత్ క్లియర్ టైమ్ లైన్స్ ఆఫ్ ద రీడర్సల్. వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి కోసం కూడా సో ఏదైనా ఒక మెకానిజం ఉంటుందని చెప్తుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే పంట పండినప్పుడు వీళ్ళు కార్పొరేట్ కంపెనీస్ ఫార్మర్స్ని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంది. సో బ్లాక్మెయిల్ చేయకుండా ఏం చేస్తుందంటే అగ్రికల్చర్ ల్యాండ్ని సేల్ చేయడానికి కానీ, దాని రెంట్కి లీజుకి తీసుకోవడానికి కానీ, దాన్ని మోర్టగేజ్ పెట్టడానికి కానీ కంప్లీట్గా అదంతా కూడా ప్రాహిబిటెడ్. అంటే ఫార్మర్స్ సేఫ్ అనమాట. ఎవరి నుంచి, కార్పొరేట్ కంపెనీస్ నుంచి. అంటే కార్పొరేట్ కంపెనీస్ కేవలం ఈ పంట పండించండి, ఆ పంటను మేము ఇంత ధరకు కొంటాం అని అగ్రిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది తప్ప ఆ పంట పండకపోతే దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ని సేల్ చేయడం కానీ, లేదంటే పండించలేదు కదా నాకు ఇచ్చేసే 2 సంవత్సరాలు నేను లీజుకి తీసుకుంటాను కానీ, లేదంటే ఆ ల్యాండ్ని మోర్టగేజ్ పెట్టడం కానీ అట్లాంటి వాటి కంప్లీట్గా ప్రాహిబిటెడ్. అంటే ఫార్మర్స్ సేఫ్ అని. అండ్ ల్యాండ్ ఈజ్ ఆల్సో ప్రొటెక్టెడ్ అగెన్స్ట్ ద రీకవరీ. సో ల్యాండ్ అనేది కంప్లీట్గా సో కాపాడబడుతుంది ఫార్మర్ ల్యాండ్ని. ఒకవేళ పంట పండకపోతే కార్పొరేట్ కంపెనీస్ ఏమంటే మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చాయని చెప్తాయి కదా, సో అలాంటి రికవరీ నుంచి కూడా ల్యాండ్ కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది థర్డ్ అనమాట, ఇది మనకు తీసుకొచ్చారు. ఇది ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ద ప్రైజ్ అష్యూరెన్స్. ప్రైజ్ అష్యూరెన్స్ ఎవరు ఇస్తున్నారు ఇక్కడ, ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా ముందే మనం అగ్రిమెంట్ చేసుకున్నాం ద్వారా దాని ద్వారా ప్రైజ్ అష్యూరెన్స్ ఉంది. నాకు ఇంత ప్రైజ్ వస్తుందని ఫార్మర్ అనుకుంటాడు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఫార్మర్ పండించడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇవి రీసెంట్గా తీసుకొచ్చిన 3 కమ్యూనిటీస్ ఎగ్జామ్ పర్పస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3 కూడా.